బషీర్బాగ్ లో శుక్రవారం జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఐక్యత ప్రకటిస్తున్న శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూనాచారి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నేతలు పల్లె రవి తదితరులు అంటూ చూస్తా ఉన్నాం. ఆ పక్కన స్థానిక సంస్థల్లో 42% కోటాను అమలు చేసే విషయంలో కాంగ్రెస్ సర్కారు మోసం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్ లోని బషీర్బాగ్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం, ఇతర ప్రజా సంఘాల నాయకులు అంటూ మనం చూస్తా ఉన్నాం. మొత్తం కూడా బీసీ సంఘాలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. రాజకీయ పార్టీలు చేస్తున్న మోసాల మీద, బీసీ వ్యతిరేకుల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి పూనుకున్నాయి. అందులో భాగంగానే 14వ తెలంగాణ రాష్ట్ర బంధుకు కూడా పిలుపునివ్వడం జరిగింది. సో ఇక్కడ కృష్ణన్న గారు పిలుపునిచ్చారు. కృష్ణన్న, ఫస్ట్ మీరు మీ ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాతనే మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ గవర్నర్ ఆర్డర్స్ మీద సంతకం పెడతలేడు, మీ బీజేపీ వాళ్ళే గవర్నరు. అక్కడ కేంద్రంలో చట్టసభ చేసి 9th షెడ్యూల్ చేర్చే అవకాశం ఉన్నది కేంద్రానికి, అయినా చేయడం లేదు. సో మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు మొదలు పెట్టండి. రాజీనామా చేస్తాను ప్రకటించండి. మా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారా, సస్తారా? గవర్నర్ సంతకం పెడతాడా, పెట్టడా? 9th షెడ్యూల్లో చేస్తారా, చేస్తారా? ఈ 3 అంశాల మీద ఆర్ కృష్ణయ్య బీజేపీని ప్రశ్నించాలి. మీరు ఇవ్వకపోతే నేను రాజీనామాకి సిద్ధమని మీరు ప్రకటించాలి. మీరు బీసీ నాయకుడిని, బీసీల కోసమే నా జీవితం అని చెప్తారు కదా, మరి ఆ పని మీరు చేయాలి. ఆ పని చేసిన తర్వాత మాట్లాడాలి. అప్పుడే బీసీలు నమ్ముతారు మీ మాటలు, లేకపోతే నమ్మే పరిస్థితి లేదు. సో ఈ విధంగా ఉన్నది. ఏదేమైనా ప్రభుత్వాలకు మాత్రం ఒక వార్నింగ్ అయితే పోతా ఉన్నది బీసీ సంఘాల రూపంలో. మరి బీసీ సంఘం ఇప్పటికే నిప్పురవ రాయేసింది. మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాదు, ప్రపంచం చూస్తా ఉన్నది. బీసీలకు జరిగిన అన్యాయం మీద హైకోర్టు స్టే ఇవ్వడం, రాజకీయ పార్టీలు ముసలికన్నీరు రాల్చడం, పైకేమో మేము మద్దతు ఇస్తున్నాం, అసెంబ్లీలో మద్దతు ఇస్తారు, అన్నీ చేస్తారు, బయటకు వచ్చి లెక్కలు సరిగా లేవు అని చెప్పి మాట్లాడతారు. వెనకంచి అడ్వకేట్లను పెట్టి మీరే కేసు వేపిస్తారు, మీరే రిజర్వేషన్ స్టే ఇప్పిస్తారు. ఇది మీ రాజకీయ నీతి, మీ కథలు, మీ రాజకీయ పార్టీల కథలు. ఇవన్నీ బీసీ ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ గమనించుకున్నారు. అన్యాయం జరుగుతున్న విషయంలో ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నాం, మీరు ఏదైనా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం తెలంగాణలోనే దేశవ్యాప్తంగా జంజీలు ఎట్లయితే ఉద్యమం చేసిరో నేపాల్లో, ఆ తరగా ఉద్యమం తెలంగాణలో రాబోతా ఉన్నది. ఇది ఒక హెచ్చరికగా మీరు గుర్తుపెట్టుకోవాలి. బీసీలకు అన్యాయం జరుగుతున్న విషయంలో ప్రతి ఒక్కరు కూడా పల్లె బగ్గుమంటా ఉన్నారు. అక్కడ ఎట్లయితే అన్యాయం చేసిన నేతలను, అవినీతి చేసిన నేతలను ఎట్లయితే బట్టలిప్పేసి రోడ్డు మీద ఉరికించి కొట్టిరో ఆ రోజులు రాబోతా ఉన్నాయి. అంత దూరం తెచ్చుకోవద్దు. గతంలో కూడా మేము రేవంత్ రెడ్డి గారు చెప్పినాం, జంజీ ఉద్యమం వచ్చే అవకాశం ఉన్నది, మీరు ఇలాంటి నాటకాలు బంద్ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఆ తరగా ఉద్యమం రాబోతుంది. సో తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీరు ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచన చేసి బీసీలకు న్యాయం చేయాలి. జనాభా దామాషాల ప్రకారం రిజర్వేషన్ అడుగుతున్నారు, తప్పేముందండి? మీ చేతిలో అవకాశం ఉంది, లేదంటే ఏమనుకోవచ్చు. అవకాశం ఉన్న మీద ఎందుకు చేయడం లేదు? ఒక పక్క మీరు రాష్ట్రాలకు అవకాశం ఉన్నాయని చెప్తారు, బట్ ఎడ్యుకేషన్ కమిషన్ వేసింది, కులగాయ వేసింది, అయినా కానీ 50% పరిమితి మేము దాటము, దాంతో స్టే ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం? కోర్టుల మీద కూడా నమ్మకాలమైనవి ప్రజలకు. ఈ కోర్టులో న్యాయం చేయకపోతే ఎవరు న్యాయం చేస్తారు? సో ఈ విధమైన ఉద్యమం రాబోతా ఉన్నది. చాలా జాగ్రత్తగా ప్రభుత్వాలు ఆలోచన చేసుకోవాలి.